డిసిప్లిన్ మ్యాన్. కాళ్ళ కింద కాలేజీ కదులుతుందేంటి? సూరి, ఏంటిది? తమిళ గంగ. తమిళ గంగ? అవును సార్. ఎన్టీఆర్ గారు తెలుగు గంగ మద్రాస్ పంపిస్తే ఎంజీఆర్ గారు మెక్డోల్ వారి సౌజన్యంతో ఈ తమిళ గంగను మనకు పంపించారు. సూరి, కాలేజీలో మందు కొట్టడం తప్ప కాదా? కాలేజీలో కాపీ కొడితే తప్పు, మందు కొట్టడం తప్పు కాదు. ఇది మెడిసిన్, హార్ట్ కి చాలా మంచిది. కరెక్ట్ కరెక్ట్. ఏంటి కరెక్ట్? నేను 3 లెక్కెట్టే లోపల నువ్వు ఇక్కడి నుంచి మాయవాకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు సార్? తెలియదు అని చెప్పాను కదా. 1 2 3. నిన్ను మాయమని ఆయన మాయమైపోయేటేంటి? అదే ఈ తమిళ గంగ మహిమ. Hi, Murali. Hi, hi, hi. Hi, Chitali. How are you? Fine, thank you. Do nice dating, okay? You naughty. మిస్టర్ మురళి, Yes? నిన్న మీ ప్రోగ్రామ్ ఎక్సలెంట్. Thank you. అందరి పేర్లు చెప్పారు, నా పేరే వదిలేశారు. వదిలేశానా? అందమైన పేరు నేను ఎప్పుడు మర్చిపోనే. మీ తప్పేం లేదులేండి. మా అమ్మకు పుట్టే పిల్లలు బతకడం లేదని నా పేరు సన్నాసమ్మ అని పెట్టారు. నేను దాన్ని సరోజా అని మార్చుకున్నాను. డూప్లికేట్ పేరు కదా, అందుకే మర్చిపోయి ఉంటారు. ఏం కంగారు పడకండి, ఈసారి సన్నాసమ్మని కూడా చంపేస్తా. ఏయ్, ఏంటిది? ఇక్కడే ఉండిపోతారా? రండి. చీట్స్. ముర్ ఆవిడ పేరేమైనా మర్చిపోయానా? లేదే, నా పేరు కంటే బాగా సాగదీసి పాడావే. అమ్మయ్యా. వాట్ ఈస్ దిస్ హమ్మయ్యా? నాయక్, ఆ మురళిగాడు డాల్బీ సిస్టమ్ ముందు నీ స్టీరియోఫోనిక్ బద్దలైపోయింది. కాలేజ్ గ్లామర్ అంతా వాడి వైపు తిరిగిపోయింది. లేడీస్ వాడిని చూస్తే చాలు నీ సిక్కిసి మళ్ళీ గంటేసి గంటి పిల్లి పీకేరా మొత్తం టెన్షన్ లో ఉంటాను. లేడీస్ యూనియన్ అంతా వాడిని కిడ్నాప్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనసులాయో నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వాడి వైపు షిఫ్ట్ అయిపోయారు. నీకు గర్ల్ ఫ్రెండ్సా? యా, 9 members. మన ముందు వాడి గ్లామర్ ఎత్తరా, వాడిని వెధవం చేస్తాను చూడండి. వస్తున్నాడు. ఇవాళ వాడిని ఏడిపించి చంపేయాల. రే ఏంట్రా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. చూడు బాబు, మా నాయకి బోర్ కొడుతుందంట, మంచి పాట పాడు. ఏయ్, ఇది క్లాస్ రూమ్, క్యాంటీన్ లో పడతానులే. బాత్రూమ్ లో పడవా? నేను చెప్పే. ఓకే ఓకే. వేసుకో. అరగంట చాలా ఉత్తుతున్నారాయన. మురళి, ఉంటా. మిస్టర్ మురళి, ఇది క్లాస్ రూమా ఆడిటోరియమా? క్లాస్ రూమే. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అది కాదు. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. ఆన్సర్ ద అటెండెన్స్. అనిత. ఎస్ మేడం. అపర్ణ. ఎస్ మేడం. అక్బర్. హాజరు హూ మేడం. సూర్యం. శిరీష. వచ్చాను మేడం. రామానాయుడు. ప్రెసెంట్ మేడం. సలీమా. హాంచి. కమలాకర్. ఎస్ మేడం. కళ్యాణి. ప్రెసెంట్ మేడం. చిన్నారా. చిట్టి తల్లి. ఎస్ మేడం. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా తప్పుడు అటెండెన్స్ పలకొద్దని? ఏం చేయనమ్మా వసంతమ్మ, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఎంకరేజ్ చేసి ఇండియాని గెలిపిస్తామని వెళ్లారు వీళ్ళంతా. మరి వాళ్ళ మాత్రం దేశ సేవ చేస్తున్నప్పుడు నేను కనీసం ఈ మాత్రం క్లాస్ సేవన చేయొద్దంటే అందుకే పలికాను. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? మనం చదువుకునే రోజుల్లో నువ్వు ఆ బాటనీ లెక్చరరు, అదేనే మీ ఆయన, మీరిద్దరు ఇదే క్లాస్ లో కదా చదివారు. మీరిద్దరు మ్యాట్నికి చెక్కేసినప్పుడు మీ ఇద్దరికి గొంతు మార్చి నేనే కదా అటెండెన్స్ పలికాను. చాలే ఊరుకో. 2001, 2002, 2003, 2000. వీడు ఆలీ కన్నా చెంగిస్ కన్నా కాదు, షారుఖ్ ఖాన్. అట్టలు చూద్దాం పదండి. పదండి చెప్తా. 2006. అబ్బా, ఇంకా ఎంతసేపు రా? నా కంచె ముందు బిల్డప్ ఇవ్వాలరా, కొంచెంసేపు ఓడ్చుకో. అయితే రాత్రి బిర్యానీ ఇప్పిస్తావా? బీర్ కూడా ఇప్పిస్తా. ఓకే. 2020. కంచె మన పర్సనాలిటీ వీక్ అందరా, అందుకే కంటిన్యూ కావేశారు. అదిగో కంచు. అయితే దించు. హలో కో ఎడ్యుకేషన్ లాగే కో రన్నింగ్ కూడా చేస్తే బాగుంటుందేమో. కలిసి డేటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎగిరి తంతే. మేము మిమ్మల్ని వదలం. ఓహో,
సైలెన్స్ సైలెన్స్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు మీకు వీళ్ళకి ఒక పరుగు పందెం. గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి. నువ్వు కూడా ఎవరైనా ఒకటే చీట్స్. కమాన్ ఆన్ యువర్ మార్క్. 1 2 3. కమాన్ లైన్ అప్. డూ ఎక్సర్సైజ్. ఇలా ఆడవాళ్ళు ప్రతి దానికి భయపడకూడదు. వాళ్ళకి యోగా తాటాకి ఇవ్వాలి. నీకు యోగా కూడా వచ్చా ముర్రు? నేను సింగపూర్ యోగా కాలేజీలో ఇన్స్ట్రక్టర్ ని. వావ్, రియల్లీ ముర్రు? మీరు గాని జంజా మారుతా యోగాన్ని ప్రాక్టీస్ చేశారంటే ఎదురొచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు. అదెలా చేస్తారు? స్టాండ్ స్ట్రైట్, లెగ్ ఫార్వర్డ్, బాడీ స్టిఫ్, గుండెల నిండా గాలి పీల్చండి. నువ్వు పీల్చిన గాలి పవర్ కి తేలిపోయావు. బరువు పెంచు. ఇప్పుడు మీరు పీల్చిన గాలి సుడిగాలి కంటే పవర్ఫుల్. దాని వేగం గంటకి 400 కిలోమీటర్ల స్పీడ్. పటా జంజా మారుతాం, చటాలను వదలండి గాలిని. దట్ ఈస్ జంజా మారుతాం. ఏమి కంచు, మన గాలి ఇంత పవర్ఫుల్? ఇప్పుడే తెలిసిందే. జై జంజా మారుతాం ముర్రు. అవును మిస్టర్ మురళి, సింగపూర్ లో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. గుడ్ ఎడ్యుకేషన్ కదా. మీరేంటి ఇంత దూరం వచ్చి చదువుతున్నారు? నేను మహాబలిపురం శిల్పాల మీద పిహెచ్డి చేస్తున్నాను. మా నాన్నగారు మా అమ్మగారిని ఇక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మీరు కూడా లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్, వై నాట్? ఎవరా అమ్మాయి? ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటుంది, ఆవిడ జాగింగ్ రాదా? ఎవరు? అదేనండి, ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది. నిన్న క్లాస్ లో కూడా నవ్వింది. కళ్యాణా? ఆవిడే, కళ్యాణి. ఆవిడ జాగింగ్ రాదా? అయినా ఆవిడ అదేంటండి, ఇటు చూస్తుంది కదా అని మనం ఆవిడకి చూస్తే ఎటో చూస్తుంది, ఎటో చూస్తుంది కదా అని మనం ఇటు తిరిగితే మళ్ళీ మనం చూస్తూ ఉంటుంది. నవ్వుతుంది, అంతలోనే సీరియస్ అయిపోద్ది. సీరియస్ గా ఉందిలే మనకెందుకు అనుకుంటే మళ్ళీ నవ్వుతుంది. అంటది, అంటది, ఆహా అంటది. ఏంటి అంతలా నవ్వుతున్నా? ఏం లేదే, మార్నింగ్ వాక్ లో మురళిని ఇమిటేట్ చేయడం గుర్తొచ్చి అచ్చా నేలా చేశాడే. నన్నెందుకు ఇమిటేట్ చేయాలి? ఎందుకు చేశాడు? సేమ్ ఇలాగే చేశాడే. సర్లే ఊరుకో. ఇలాగే నీ ముందు కూడా ఒకసారి ఇమిటేట్ చేయమంటాను, చూస్తావా? వేళాకోళంగా ఉందా? ఊరుకోమని చెప్పానా? ఇమిటేట్ చేశాడంట. ఇమిటేషన్ బాగా చేశాడా? అచ్చా నీలాగే చేశాడు. అయినా నాలా ఎందుకు చేశాడు? నువ్వెందుకు ఊరుకున్నావు? అచ్చా నాలాగే చేశాడా? బాబు ఏంటి నువ్వు సింగపూర్ లో దిగిన ఫోటోలో మరీ చిక్కిపోయినట్టు ఉన్నావు. ఇప్పుడు నిండుగా ఉన్నావు, మళ్ళీ తగ్గకూడదు. నేనంటే ఎప్పుడు వాళ్ళకి పాతగానే ఉంటాయి. No, 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 no. You stay here, take rest. Yes. మోటార్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఈ రోజు నుంచి నేను కూడా కాలేజీకి ట్రైన్ లోనే వెళ్తాను. ఎందుకో? ఈ బైక్ లో వెళితే ఒంటరిగా ఒంటి పిల్లిలా వెళ్ళాలి. అదే ట్రైన్ లో అయితే ఆ ఫ్రెండ్స్, వాళ్ళ జోకులు, వాళ్ళ మనస్తత్వాలు, ఆ హ్యాపీనెస్ వేరు. నాయక్, ఈడు రోజు బైక్ లో వచ్చాడు కదా, ఈ రోజు ట్రైన్ లో వస్తానండి. మళ్ళా కటింగ్ ఇవ్వడంగా. ఏమైందో ఈ కళ్యాణికి? ఈ రోజు కాలేజ్ మానేసింది. రేపైనా వస్తుందా రాదో? మురళి, నాకు తెలుసురా, నా 7th సెన్స్ చెప్పింది ఈ రోజు నుంచి నువ్వు ట్రైన్ లోనే వస్తావని. శ్రీకారం చుట్టిందిరా ట్రైన్. ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు. ఆయన భాగవతం చాలా బాగా చెప్తారు. పోతన గారు భాగవతంలో చెప్పారే, ఏనుగుని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఎంత ఆదుర్దాగా వచ్చాడో. ఇప్పుడు నువ్వు వచ్చావే అలా. ఆ సిరికించేప్పుడు పద్యం వినాలనుంది, చెప్పరా? నాకు వినాలనుంది. డల్లుగా ఉందిరా. నీకు డల్ ఏంట్రా? చెప్పరా. వదలరా బాబు. చెప్పరా చెప్పరా. సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేరో సంధింపడు. ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం బంధింపడు. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోద్ధత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు.
భజ ప్రాణావనోత్సాహి ఆ ఆ మా ఫాదర్ కనిపించాడు రా. వెరీ గుడ్ రా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. చెప్పారా ఏమి మురళి వచ్చాడు, నువ్వు లేకపోవడం చూసి చాలా డల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా పాట ఇరగొట్టేశాడు. ఏయ్, నా గురించి అతనెందుకు పాడతాడే? నాకు ఆ పాటకి లింక్ పెడుతున్నావేంటి? ఊరుకో. సూపర్, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావురా. హలో ఫ్రెండ్స్, విష్ణుమూర్తి ఏను కోసం పరిగెత్తికెళ్ళినట్టు మన కళ్యాణి నా కోసం పరిగెత్తుకుని వస్తే ఎలా ఉంటుందో ఓ పద్యంలా చెప్తాను, వినండి. పైట చెదిరి కుచ్చిళ్ళు ఊడి కళ్ళు ఎర్రబడి సైజులు మారి. దేవుడు పశువులకు నోరివ్వకుండా మనిషికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకో? మనిషి పశువుగా మారకూడదని. మాకు తెలదలే, ఇలా మాట్లాడటం కల్చర్ కాదు. పోరా నువ్వు చెప్పి మర్యాదగా నేను కావాలి పడ్డానంటే అది బ్రేక్ వేసాడు, నేను పడిపోయాను. ఒట్టు. అయ్యో, ఏమైంది? స్టాప్ స్టాప్, ఏ చీట్స్, నేను వస్తున్నాను, వచ్చేస్తున్నా. ఏంటమ్మా చిట్టి తల్లి, ఎందుకు ట్రైన్ ఆపేశావు? అరే మన చిట్టి తల్లిరా, ట్రైన్ ఆపేసింది. చూద్దాం పద. ఏంటో కనుక్కుందాం రండి రా. రండి రండి. ఏం చీట్స్ ట్రై ఆపేసావేంటి? ఏం లేదు ముర్రు, ఈ పక్కూళ్ళో మన లెక్చరర్ సుభద్ర లేదు, దాని ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి సమర్తాడారు. వాళ్ళకన్ని మెళకువలు చెప్పి చిమ్మిరి దంచి మీకు చిమ్మిరుండలు అరిసెలు తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అందుకే దారిలోనే ఆపేశాను. సరే కానీ మాకు చిమ్మిరుండ్లు రైల్లో పెడతాను పదండి. ఏమైంది? ఇంకెక్కడ రైలు? నీ దెబ్బకి దెబ్బతింది. 3 గంటల కదల్లో నీ ముసలి రైలు ఒకట, నీ రైలు కూడా సమర్తాడిందన్నమాట. దానికి పేరెంట్ పెట్టి ఆగండి. పేరెంట్ అనక ముందు ఈ 3 గంటలు ఏరియా అంతా అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేసి కుమ్మేద్దాం. పదండి. ట్రైన్ బయలుదేరలేపు ఒక్క పరిస్థితి కూడా లేకుండా మొత్తం చిట్టంత కోసేంట్రా. ఈ కోతి ముఖ ఎక్కడి నుంచి వచ్చారు? అదే అర్థం కావట్లేదు. మీరు మనుషులా కోతులా? కోతి నుంచి పుట్టినవాడే మనిషిని డైర్విన్ సిద్ధాంతం. వెళ్ళవయ్యా. మా రైలు బయలుదేరే వరకు మేము కూడా దున్నుతాం. కొంచెం నీ నాగలు ఇవ్వయ్యా. నీకు తెలవదమ్మా. మాకు తెలుసులే ఓయ్, మా తాత కూడా పెద్ద నాగలుండేది, మొత్తం ఊరు దున్నేవాడు. ఆగండి, మా ట్రైన్ కదిలేంత వరకు మీరు కూడా కదలడానికి వీల్లేదు. చూడవే, వీళ్ళు వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ గురించి బ్యాడ్గా అనుకోరు. ఈ 3 గంటలు వాళ్ళు ఎలా భరిస్తారో మనం ఎలా ఉండాలో. అన్నా, ఆ ఎండెన్ గారి సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా. కళ్ళు లేదు ఏది? ఆ ఉప్పర్ కళ్ళు. రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే వేసేయండి. నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ ని తగలపెట్టలేదు? అది 3 రోజులతో చిరంజీవి షూటింగ్ చేస్తున్నాను. అది ఇవాళ కట్టమన్నా, రేపు శామన్ కట్టం చేద్దామన్నా. ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం, ఖాళీ చెయ్యం అని చెప్పేంట్రా. అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట, దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్ లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు ఆదిరెడ్డికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కలంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు.
రాస్తే చెరిపేయి, మాట్లాడితే చెవులు మూసుకో, అంతే మనం చేయగలం. 1500 ఏం కర్మ, 15 లక్షలు తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతే. వదలండి. పర్వాలేదులే. అబ్బో వీళ్ళ కూడా సిగ్గులు ఏమిటో. పర్వాలేదులే. మిస్టర్ అలీ ఖాన్, సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళే ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది అక్కే కనుక. ఎగిరిపోతాయి. ఆకు చిరుగుద్ది అనేది పాత మాటరా. నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెల్లి నిప్పు మీద పడ్డా, చుర్రుమనేది ముల్లేరా. ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైరింగ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లే. ముల్లేనా? వీడు కూడా అమ్మాయిని నేర్పించడం. హాయ్, తీసుకోండి. ఏమిటివి? పంచదార చిలకలు తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాలో ఏ శుభకార్యమైనా సరే, పెళ్ళైనా శోభనమైనా ఇవి తప్పకుండా ఉండాల్సిందే. మొన్నే మా డాడీకి సింగపూర్ కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి. మీరు కూడా. థ్యాంక్స్. అవునండి, మీకు ఈ పాటలవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దానంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఈ చిలక కాదు, ఈ చిలక. ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో, నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవ్వరికి అర్థం కాదని. అదే అనుకున్నాను. ఇతను ఒకటి తగిలాడు. ఏంట్రా? ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని. పోస్ట్ బాక్స్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అది ఉత్తి ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్, మనసు వేసే పోస్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. చూడు మిస్ AK-47, ప్రేమ అనే దాని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. నేను దాని తప్ప ఇంకేది ఆలోచించను. ఏయ్, క్యా బోల్తీ తూ? ఏయ్, క్యా మై బోలూ? సున్. సునా? ఆతి క్యా ట్యాంకు బండు? చెప్పుతో కొడతానుండు. ఎవరైనా చూస్తున్నాడేమో చూస్తానుండు. ఇదిగో కంచో ఆగమంటుంటే అగో వెళ్ళిపోతున్నావేంటి? కాలేజీలో చేరేటప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరంతో మన కాలేజ్ అయిపోతుంది. ఇవాళ మన మ్యాటర్ డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడే ఇక్కడ ఇచ్చాడమే. ఏంట్రా ఈ గోలా? ఫ్రాంక్ గా చెప్తున్నాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నీకు బ్రెయిన్ లేదు, నాకు బ్రెయిన్ ఉంది. మొగుడు పెళ్ళాల్లో ఒక్కరికి బ్రెయిన్ ఉంటే చాలు. ఐ లైక్ యూ వెరీ మచ్. కానీ నాకు నచ్చంది ఒకటి ఉంది. ఏంటి చెప్పు? పేక్ కోసేసుకోమంటావా? కాదు, ఆ జగన్ గాడిని వదిలే. ఆ కోతి ముఖతో నువ్వు తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తావో అప్పుడే నీ ప్రేమ గురించి నేను ఆలోచిస్తాను. దట్స్ ఆల్. ప్రేమ కోసమా? స్నేహం కోసమా? మెగాస్టారా? షారుఖ్ ఖానా? టాటా ఇంకా సెలవు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికీ నన్ను ప్రేమించిందని మనసైన మగువే చెప్పింది. ఎవరు? కంచేనా? ఫ్రెండ్షిప్ కాదు బెదరా. రజ్జాలు కూల కొట్టింది కూడా ఆడదే బెదరా. నువ్వు చెప్పరే. రాజీవ్ గాంధీని చంపింది కూడా ఆడదే బ్రదర్. ఫ్రెండ్షిప్ ని చెడగొట్టేది కూడా ఆడదేరా అలీ ఖాన్. మన ఫ్రెండ్షిప్ ని చెడగొట్టడానికి కాంచన వేసిన ప్లాన్ ఇది. నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి నోటీస్ బోర్డు మీద అంటించే వరకు అది నీ చుట్టూ కంచు రెక్కల కొడిలా తిరుగుతుంది. ఏడవకే.
మై డియర్ స్వీట్ కాంచనా, నేను నిన్ను ప్రేమించాను. ఉండే, ఒకలది. మనిద్దరం కలిసి హ్యాపీగా తిరిగాం. పార్కుల్లో, సినిమా హాల్స్ లో ఈవినింగ్ స్పెండ్ చేశాం. ఎన్నో రాత్రులు లాడ్జిల్లో గడిపావు. నీ కాలేజ్ ఫీజు కట్టాను, నీకెన్నో గిఫ్ట్ కూడా కొని పెట్టాను. లాస్ట్ మంత్ నీకు కడుపు వస్తే అబ్బా నాకతను అమ్మాయికి 5,000 ఖర్చు పెట్టి సీక్రెట్ గా అబార్షన్ కూడా నేనే చేయించాను. ఇన్ని చేశాక ఇప్పుడు నన్ను వదిలేసి వేరే డబ్బున్న ఎన్ఆర్ఐ స్టూడెంట్ ని మరిగావా? ఇది నీకు న్యాయమేనా? ఈ లెటర్ అందరూ చదివితే నా బాధ అర్థం చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ అయినా, లెక్చరర్ అయినా, ప్యూన్ అయినా, ప్రిన్సిపాల్ అయినా నీకు నీకు నచ్చజెప్పి మళ్ళీ నిన్ను నాకు అప్పగిస్తారన్న ఆశతో నా ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తో ఈ లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ చదివాక కూడా నీలో మార్పు రాకపోతే, నువ్వు నా దానిని కాకపోతే ఈ కాలేజీలో రేపు ఈ పాటికి నేను ఉండను. నా శవం ఈ చెట్టుకు వేలాడుతుంది. ఆ చెట్టుగా కాదు, పక్క చెట్టు. ఇట్లు ఓ అభాగ్య వంచిత ప్రేమి. ఏంటిది? అది ఇప్పుడు చచ్చిన పావురా. నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి కుక్కలాగా వస్తుంది. మేం పిలిచినా వస్తుంది. ఫ్రెండ్షిప్ రా. అది ఏంటిది కాంచనా? నాకేం తెలియదు సార్. ఎందుకు తెలియదు? చాటన్ ఉత్తరం అక్కడ వేలాడుతుంటాను, మాకు తెలియదు మరి. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. నా ఎడ్యుకేషన్ ని పాడు చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. నీకు టీసీ ఇచ్చేస్తాను, వెళ్ళిపో. కాంచన అటువంటిది కాదు సార్. మీరంత హార్డ్ డెసిషన్ తీసుకోకండి సార్. తీసుకోవాలమ్మా, లేకపోతే ఈ కాలేజీలన్నీ మ్యారేజ్ బ్రోకర్ ఆఫీసులు అయిపోతాయి. ఇలా వదిలేసాం అనుకో, ప్రతి వాడు రెడ్డింగ్ తో లెటర్ రాయడు, బ్లడ్ అని పేరు ఎట్టడం. మాస్టర్ ఏంటా లెటర్ సీరియస్ మ్యాటర్ లో ఉన్నాం సార్. నేనే వస్తాను. నువ్వు రాకు, ఆడంగులు ఉన్నారు, నేనే వస్తాను. ఏం సార్ మీరు? ఏంటయ్యా అవతల లైఫ్ ప్రాబ్లం. లావుతాడేంటి? జాగ్రత్త సార్. కాంచన చెప్పింది నిజం, తనకేం తెలీదు. ఈ ఉత్తరం రాసింది ఎవరో తెలుసా? నేను. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాను. నువ్వు తాగబోతే రన్నైనా నేను పెళ్లి చేసుకోను అని రిఫ్యూజ్ చేసింది. న్యాచురల్. ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నేను. ఎలా ఎలా? అందుకే ఎల్లరి పని చేశాను, ఈ ఉత్తరం రాశాను. ఇట్ ఈస్ నాట్ బ్లడ్. అది నాకు తెలుసురా. దిస్ ఈజ్ రెడ్డింగ్. తిలకం, సెంటిమెంటల్ టచ్ ఇచ్చాను సార్. ఈ చేతులు కాదు సార్, ఇది టై కాదు సార్, మీరు కాదు సార్. సార్ ఆ అమ్మాయిని మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్. సార్ మీరే ఒప్పించాలి సార్. మొత్తం కాలేజ్ అంతా కలిసేనా సార్ అమ్మాయిని ఒప్పించాలి సార్. మీరే సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సార్ మీరేదో ఒకటి చేసి ఒప్పించాలి సార్. ఏంట్రా సూరి, ఎంత పని చేసావురా? నువ్వు మెక్డోల్ తాగుతావు అనుకున్నాను కానీ ఇలా జీవితాలు తాగుతావు అనుకోలేదు. ఫుల్. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమైనప్పుడు నాతో చెప్పడొచ్చు కదా, నేను ఒప్పించాను కదా. చెప్పలా? యు ఫూల్. లేదు, సీన్ త్వరగా ఫినిష్ చేయరా. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఎస్. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. రే, ఒకవేళ ఆ అమ్మాయి తాగుడు మానేమంటే మానేస్తావా? మానేస్తాను. మానేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? ఇప్పుడే చేద్దాం, వెంటనే చేసేద్దాం. ఫీల్ ఆపండి సార్, ఆపండి. వాడితే టెన్షన్. ముహూర్తం మంచిది కదా? ముహూర్తం మంచిదే సార్, కానీ ఆ ఉత్తరాతం రాయలేదు సార్. అబద్ధం, నేనే రాశాను. నువ్వు రాయలేదు. నేనే రాశాను. రాయలేదంటుంటే నేనే రాశాను. అతను రాయలేదని నీకెలా తెలుసు? అతను రాయలేదయ్యా మగడా. నీకెలా తెలుసు? అది భగవంతుడా, నేనే రాశాను. ఉన్నది ఒక్క ఉత్తరం, ఎంతమంది ఎలా రాశారయ్యా? హలోలైన రాశారా? లేదు సార్, వాడు చెప్పిన డైలాగులని వాడి కావు సార్, నావి. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఈ విషయం అమ్మాయికి కూడా తెలుసు సార్.
ఆ అమ్మాయిని ఆ లొంగ తీసుకొని ఆలోచించే టైంలో కొందరు కోతుముక్కలు చెప్పిన మాటలు విని నేనే పని చేశాను సార్. ఆ అమ్మాయి అన్పాపులర్ నా చుట్టూ తిరుగుతాను నమ్మి నేనే ఉత్తరం రాశాను సార్. సార్ ఆ టీసీ ఏదో నాకు ఇవ్వండి. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది. ఆ అమ్మాయిగా సింగిల్ టీ ఇప్పించండి సార్. టీ ఎవరికి ఇవ్వాలో టీసీ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది నేను. మీరేనా సార్? నేనే. నేను వేరే వాళ్ళు అనుకున్నాను సార్. అనుకో, నువ్వు టెన్షన్ పడకు. సారీ సార్, ఈ నిజం వీడితో చెప్పించడానికి నేను ఈ డ్రామా ఆడాను. రే, ప్రేమంటే భూమి నుంచి పుట్టిన మొక్కలా ఉండాలి కానీ చెట్టు నుంచి తుంచిన చిగురులా ఉండకూడదురా. పెళ్ళనేది ఇష్టాయిష్టాల మీద జరగాలి కానీ ఇలా డ్రామాల వల్ల జరిగేది కాదు. కాంచనా, కాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పు. సార్, ఫస్ట్ పీరియడ్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. 2 పీరియడ్లు ఎలా చేస్తాను? వెంటనే చేసి నాకేం టెన్షన్ తగ్గుద్ది. థ్యాంక్ యూ సార్. ఆడ విద్యార్థులంతా పెళ్లి పేరంటాలు కండి. హాస్టల్ మెస్కి వెళ్లి బియ్యం పసుపు కలిపి అక్షంతలు చేయండి. నూనె తాడికి పసుపు కమ్ము కట్టి తాడి పట్టులు చేయండి. కదలండి. కాలేజీ పెద్దలందరూ పెళ్లి పెద్దలు కండి. స్టూడెంట్స్, మీ స్కౌట్ బ్యాండ్ ని పెళ్లి బాజా భజంత్రులు చేయండి. సూరి, ఈ క్షణమే ఈ కాలేజీ కళ్యాణ మండపం అవుతుంది. దానికి నువ్వు పురోహితుడివి కావాలి. శుభం భూయాత్. అలీ ఖాన్, నువ్వు రాసిన ఈ ఉత్తరం శుభలేఖ కావాలి. నువ్వు తెలుగింటి పెళ్లి కొడుకు కావాలి. తీసుకురండి పెళ్లి కూతురు. బంగారు బొమ్మ రావేనే, కాలేజీ పెళ్లి జరిగేనే. ఇటువంటి అందరికి అక్షంతలు లేవరా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. కాలేజీలో హిస్టరీ చదవటం కదా, హిస్టరీ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. గోత్రం ఏంటి? గోలి. గోలి గోత్రోద్భవస్య ఆలి నామధేయస్య. ముక్కు పట్టుకో. నాది కదా నీది. ఓం ధ్రువం ధరాజ తల్లి పట్టుకో. వరుణం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రష్టాగ్ని తాలి కట్టు. రాష్ట్రం ధారాం ధ్రువం. ఇక్కడ కదా, అక్కడ అక్కడ. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవం శరదాం శతం. స్కౌట్ బ్యాండ్, స్కౌట్ బ్యాండ్, అక్షితులేండి, అక్షితులేండి. ఓం సమానం భవతి ఆయుష్యే. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కాలేజీలో స్ట్రైకులు చేసే వాళ్ళని చూసాం కానీ ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళని చూడలేదా? థ్యాంక్ యూ అండి. ఒకసారి ఇది పట్టుకోండి, ఇప్పుడు వస్తాను. ఈ బ్యాలెన్స్ ఉంచాడేంటి అంటే ఈ కాలేజీలో ఇంకో పెళ్లి ఏదో జరగబోతుందన్నమాట. హలో సరోజా. హాయ్. హలో పెళ్లి పెద్ద గారు, మీ పుణ్యం ఊరికే పోదులేండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ పెళ్లి కూడా జరుగుతుంది. ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో కానికి కాంచనికి 6 గంటలకు రిసెప్షన్, 11 గంటలకు ఫస్ట్ నైట్, 12 గంటల ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్. మీ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాను. తప్పకుండా రావాలి. ఏమండి, మీరు కూడా తప్పకుండా రావాలి. నేను రాను. అయ్య బాబు, అదేంటండి అలా వెళ్ళిపోతుంది? రమ్మన్నాం అంతే కదా. ఏమండి, ఆవిడని కూడా తీసుకురండి. రానని మొహం మీదే చెప్పేసింది కదా, ఇక రాదు. మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురండి. అది రాననుకుంటే ఎవరొప్పించినా రాదండి. ఎలాగైనా తీసుకురండి. చూడండి, నేను వస్తాను, దాని కూడా నాకు పెట్టకండి. ఆవిడ కూడా వస్తే బాగుంటుంది. సరే, నేను కూడా రాను. మీరండి, ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని. ఆవిడ రాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. అది కాదండి, ఆవిడ రాదు. రాదంటే అర్థం చేసుకోరే. షాదీ ముబారక్, షాదీ ముబారక్. రెడీ అయిపోదండి రోయ్. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం రిసెప్షన్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నేను ఏ ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలా? అదే కుదరదు, నేను బాగా టైడ్ మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. నా వల్ల కాదు. ఆధార్ కార్డు కూడా ఏదో ఈ పేపర్లో రాసిచ్చాడు, ఇక చూసుకో. ఏడ్చాడు. అవును, ఆ నోటీస్ బోర్డు లో లెటర్ నువ్వు రాసావరా? అది రేపు చెప్తాను. లోపల రండి, పంచ. ఆగండి, ఇంకా టైం ఉంది. 11-5 నిమిషాలు ముహూర్తం. ఈరే నెక్స్ట్ ఇయర్. ఈరే సర్లే, వెళ్ళి పని చూసుకో. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పెళ్ళైంది కదా అని 24 గంటలు అటాచ్మెంట్ లో ఉండిపోకుండా అకౌంటెన్సీ కూడా తెరవండి. మీ ఇద్దరికి హాస్టల్లో ఫ్యామిలీ రూమ్ అలాట్ చేశాను. వర్దిల్లండి.
మన పెళ్లి కొడుకు ముస్లిం కదండి, అందుకే దమ్కా బిర్యానీ చేయించారు. బిర్యానీ? అబ్బో. నువ్వు బ్రాహ్మణుడు కదా, బిర్యానీ అంటే అలా తోసేస్తావు? నాన్ వెజ్ తినేటప్పుడు మాస్టారు జంధ్యం తీసేస్తా. దోషంరా. అమ్మాయి ఏమో హిందూ, అబ్బాయి ఏమో ముస్లిం. బిర్యానీలో పులిహార కలుపుకొని తిన్నారనుకో దోచ పోతుందట. టేస్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇది మేక, ఇది కోడి, ఇది గుడ్డు. మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఇది మేక, కోడి, గుడ్డు అని భేదాలు ఉంటాయి. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి ఈ గుడ్డు నుంచి గాడిద గుడ్డు దాకా మాకంతా నాన్ వెజిటేరియన్. మాస్టర్, మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు కదా. మాకు జన్యం ఉంది, మేము తీసేయగలం. ఇదిగో మిడ్ నైట్ మసాలా చెప్తా విను. లోపలికి మంచం మీద కూర్చో అని. అబ్బా, ఇవన్నీ నాకు తెలిసే, సినిమాలో చూసాను. లైట్ ఆర్పేశాను, తర్వాత ఏం చేయాలో చెప్పు. ఆర్పేస్తావే, నీకన్నీ తొందరే. ఇదిగో వాడు గోగ్గాని ఓ ఐస్ అయిపోమాక మొదటి రాత్రి మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, నాటు వెయ్యాలి. ఒరే ఖాన్ జుట్టు పోలిగా తలుపెయ్యగానే పాలు తాగేక మూతి కాలిపోగలదు. ఈ రాత్రంతా దాన్ని పువ్వులా చూసుకుంటే బ్రతుకంతా పువ్వులా ఉంటుంది. ముల్లులా చూసుకున్నావనుకో బెడిసి కొట్టి నీకు రాత్రే ఉండదు. మొదటి రాత్రి అంటే ఓ లబలబలాడిపోవడం కాదు, వెనక ముందు ఆలోచించుకుని కోడి కూసే వేళకి మొగుడు పెళ్ళాలు ఒకటే కోడై కుయ్యాలి. చాలా వెళ్ళి బిర్యానీ తిను, చెప్పే గాని పేలా. నీకన్నీ పరాసికాలే. రండి అన్నట్టుగానే మీరు ఒక్కరే వచ్చారు. ఆడవాళ్ళు అనిపించుకున్నారు. గ్రేట్. పదండి పదండి, దయచేయండి, రండి.